బీజేపీ టీడీపీ జనసేన పొత్తు దాదాపు ఖరారైంది. 6 నుంచి 9 ఎంపీ స్థానాలు బీజేపీ ఆశిస్తుంది. విశాఖపట్నం, అరకు, ఏలూరు, రాజమండ్రి, నర్సాపురం, రాజంపేట, తిరుపతి, హిందూపురం, విజయవాడ ఎంపీ స్థానాలను బీజేపీ ఆశిస్తుంది. విశాఖ నుంచి జీవీఎల్, అరకు నుంచి కొత్తపల్లి గీత, ఏలూరు నుంచి సీఎం రమేష్, రాజమండ్రి నుంచి పురంధేశ్వరి లేదా సోము వీర్రాజు, నర్సాపురం నుంచి రఘురామకృష్ణంరాజు, రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డి, హిందూపురం నుంచి విష్ణువర్ధన్ రెడ్డి లేదా సత్యకుమార్ లేదా పరిపూర్ణానంద స్వామి, విజయవాడ నుంచి సుజనా చౌదరి, తిరుపతి నుంచి రత్నప్రభ టికెట్ ఆశిస్తున్నారు. ఇక 11 అసెంబ్లీ స్థానాలు బీజేపీ కోరుతున్నట్టుగా తెలుస్తుంది. జనసేనకు 3 లోక్సభ, 24 అసెంబ్లీ స్థానాలు ఇప్పటికే ఫైనల్ అయినట్టుగా తెలుస్తుంది. టీడీపీ 14 నుంచి 15 లోక్సభ స్థానాలు, 140 అసెంబ్లీ స్థానాలు పోటీ చేయనున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి కాంతి లైవ్ లో అందిస్తారు. కాంతి, ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుకు సంబంధించి ఈ రోజుతోనైనా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉందా? సాయి, ఈ రోజుతోటి ఈ 3 పార్టీల పొత్తు అంశం అయితే ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళనున్నారు. అయితే ఈ రోజు సాయంత్రం బీజేపీ ముఖ్య నాయకులతోటి ఏదైతే సమావేశం ఉందో సమావేశం అనంతరం ఈ పొత్తులకి సంబంధించిన అంశం పైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ ఏవైతే అసెంబ్లీ స్థానాలు, లోక్సభ స్థానాలు అడుగుతుందో ఆ లోక్సభ స్థానాలని ముఖ్యంగా పట్టుబడతా ఉంది. ఆ 9 నుంచి 10 లోక్సభ స్థానాలు ఖచ్చితంగా బీజేపీకి ఇవ్వాలి అని చెప్పి వారు పట్టుబడుతున్న నేపథ్యంలో ఒకంత చంద్రబాబు నాయుడు కొంత ఏదైతే అసహనం ఉన్నప్పటికీ కూడా తప్పని పరిస్థితుల్లో బీజేపీకి 9 ఎంపీ సీట్లు ఇచ్చేందుకు అంగీకరించినట్లుగా తెలుస్తా ఉంది. అయితే లోక్సభ స్థానాలతో పాటుగా అసెంబ్లీ స్థానాలలో ఒక 11 నుంచి 12 అసెంబ్లీ స్థానాలను కూడా బీజేపీ ఆశిస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే బీజేపీ ఆశిస్తున్న స్థానాలు ఉన్నాయో అవన్నీ కూడా టీడీపీలో కొంత కీలకమైన ప్లేసెస్ గా భావించవచ్చు. అలాగే దీంతో పాటుగా ఏదైతే రాజంపేట, అలాగే విజయవాడ ఎంపీ సీటు, ఇటువంటి సీట్లన్నిటినీ కూడా టీడీపీ గతంలోనే హామీ ఇచ్చింది. చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన నేపథ్యంలో విజయవాడ ఎంపీ సీట్ కావచ్చు, కొన్ని కీలకమైన ప్లేసెస్ లో త్యాగం చేసేందుకు టీడీపీ రెడీ అయ్యేందుకు సిద్ధంగా లేదు. ఎందుకంటే ఖచ్చితంగా మొదటి నుంచి కూడా గ్రౌండ్ వర్క్ చేస్తున్నటువంటి కేసినేని చిన్ని కావచ్చు, అలాగే మరి కొంతమంది నాయకులు ఈ కార్యక్రమాన్ని అంటే ఏదైతే పొత్తులో భాగంగా సీట్లను వదులుకునేందుకు సిద్ధంగా లేనప్పటికీ కూడా కొంతమంది ముఖ్య నాయకులతోటి నిన్న చంద్రబాబు నాయుడు ఉండవల్లి తన నివాసంలో భేటీ అయ్యారు. వారిని అందరినీ కూడా నచ్చ చెప్పారు. అయినప్పటికీ కూడా ఈ కీలక స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కొంత బీజేపీ పట్టుపడుతున్న నేపథ్యంలో రాజమండ్రి ఇటువంటి స్థానాలన్నింటినీ కూడా బీజేపీ కోరుతోంది. అయితే ఖచ్చితంగా ఈ సీట్లను ఇస్తేనే బీజేపీ పొత్తులో వెళ్తాము. ఏవైతే అసెంబ్లీ స్థానాలు కోరుతున్నారో అక్కడ జనసేన నుంచి కూడా కొంత పోటీ ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా 3 పార్టీలు అలయన్స్ లో వెళ్తున్న నేపథ్యంలో కొంత త్యాగం చేయాల్సిన అవసరం ఉంది అని కూడా ముందుగానే జనసేన అధినేత కావచ్చు, అటు టీడీపీ అధినేత కావచ్చు, ఇద్దరు కూడా వారి నాయకులకు బుజ్జగింపుల పర్వం అయితే కొనసాగించారు. అయితే కొంత అసంతృప్తి అయితే ఖచ్చితంగా ఏవైతే స్థానాలను ప్రకటించిన తర్వాత వచ్చే అవకాశం ఉంటుంది. బీజేపీ పట్టుబడుతున్న అన్నిట్లో కూడా ఇప్పటికీ టీడీపీ, జనసేన ఉమ్మడిగా వర్క్ స్టార్ట్ చేయడంతో పాటుగా మొదటి నుంచి 4.5 సంవత్సరాలుగా ప్రజా సమస్యల పైన పోరాటం చేసిన నాయకుల్ని పక్కన పెట్టి ఇప్పుడు బీజేపీకి ఇవ్వడం పట్ల కూడా టీడీపీ నాయకులు అసహనం వ్యక్తం చేసే అవకాశం కూడా ఉంది. అయినప్పటికీ కూడా బీజేపీతో పొత్తులో వెళ్లాలని ముందు నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా 3 పార్టీలు కలిసి పనిచేసేందుకు నిర్ణయించుకున్నాయి. కాబట్టి కొంత టీడీపీ నాయకులు వెనక్కి తగ్గే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. సాయి, రైట్, థ్యాంక్ యూ.